బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టు కొట్టివేసింది. సుబేదారి పిఎస్లో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో క్వారీ యజమాని మనోజ్ను కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ మనోజ్ నిర్వహిస్తున్నారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్లో కేసు నమోదైంది. 50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆమె పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏప్రిల్ నెలలో కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తన పిటిషన్ను కొట్టివేసింది. కాగా ఇదే కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టుపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించినట్లు తెలిపారు. దేశంలో జనగణనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 15 ఏళ్ల తర్వాత కేంద్రం జనగణనను నిర్వహించబోతుంది. దీంతో ఇది మొత్తంగా 16వ స్వాతంత్ర్యానంతరం చేపట్టబోయే 8వ జనగణన అవుతుంది. 2 దశల్లో జరగబోయే జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈసారి జనగణనతో పాటు కుల గణనను చేపట్టబోతున్నారు. అందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందన్నారు. ప్రభుత్వం వెల్లడించే పోర్టర్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసి వెసులుబాటును కల్పిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును సీఎం చంద్రబాబును నాశనం చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేశారు. 14 ఏండ్లు సీఎంగా చేశారు కదా, సరిపోలేదా అని ప్రశ్నించారు. నీ తరువాత పార్టీకి వారసుడు నీ కొడుకే కదా, జూనియర్ ఎన్టీఆర్ కాదుగా అంటూ నిలదీశారు. లోకేష్ కు పార్టీ అప్పగించు అంటూ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को परेशानी में डाल दिया। मेरे भाई सच्चाई बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान, अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने, क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा। अब इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए। अरे उसका तो देख लेते, कितना तुम करेंगे, तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने, मगर आपने लोकेश को
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కలలా ఇందిరమ్మ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం అందజేస్తున్నామని ఆయన చెప్పారు. గత 10 సంవత్సరాలు పాలించిన వారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 22,500 కోట్లు కేటాయించామని అన్నారు. పేదవారికి ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు. భాగంగా ఈ మొటాపురం నుంచి జీళ్ల చెరువు వరకు 440 లక్షల రూపాయలతో సుమారు 4 కిలోమీటర్ల రోడ్డుని బీటీ రోడ్డుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ఎలా అవినీతి చేసిందో మనకు తెలియంది కాదు. పేదవాడి ప్రభుత్వంగా, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్న ప్రతి కలని నెరవేర్చాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ఆనాటి ప్రభుత్వం ఉంచిన ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి ఇస్తూ 500 రూపాయలకి గ్యాస్ మొద్దిస్తూ పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలతో మెరుగైన వైద్యం చేయిస్తూ అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డులతో పాటు మిస్ అయిన పేర్లు కూడా రేషన్ కార్డులో చేరుస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా మన మొటాపురం గ్రామానికి కూడా 30 ఇళ్లు ఇచ్చాం. ఇప్పటికే గ్రామ పెద్దలు చెప్పారు 25 ఇళ్లు స్టార్ట్ అయ్యాయి, మిగతాయి కూడా స్టార్ట్ అవుతాయని. ఇంకా 15 ఇళ్లు ఇస్తే అందరికీ సరిపోతాయని గ్రామ పెద్దలు అడిగారు. తప్పకుండా 15 ఇళ్లు కూడా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఎక్కడా మీరు అయ్యో నాకు రాలేదని నా ఆడబిడ్డ ఏమీ నచ్చుకోవాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ఒక మాట చెప్పిందంటే ఒక రోజు వెనక ముందు కావచ్చు కానీ ఇచ్చిన మాటను నెరవేరుస్తాము. దయచేసి రాని 15 మందో 20 మందో ఎంతమంది ఉంటే అంతమంది నాకు రాలేదని నిరుత్సాహపడద్దు. రెండవ లిస్ట్ లో మీ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత విమాన సంస్థలు మరింత అప్రమత్తంగా మారాయి. ఓ చిన్న సాంకేతిక లోపం కనిపించినా ప్రయాణికుల భద్రతను కేంద్రంగా ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ కు చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. లండన్ నుంచి చెన్నైకి వస్తున్న ఈ విమానం చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కి సహకరించకపోవడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. విమానం చెన్నై మీదుగా పలుమార్లు చక్కర్లు కొట్టిన అనంతరం తిరిగి లండన్ కు మళ్లించబడింది. లండన్ లోనూ 2 గంటల పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టిన తర్వాత చివరికి సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా విమానం నుంచి దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆమెను వ్యక్తిగత సహాయక సిబ్బంది ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. కొన్నాళ్లుగా సోనియా ఉదర సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్సను అందజేస్తున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గంగారాం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. కాగా జూన్ 7వ తేదీన ఆమె స్వల్ప ఆరోగ్య సమస్యలతో షిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు సోనియాకు వైద్యులు జనరల్ మెడికల్ చెకప్ చేశారు.
మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారిలో 4 ప్రాణాలు కోల్పోగా 6గురిని స్థానికులు రక్షించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం దాదాపు 40 మందిని రక్షించారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతుంది. నదిపై ఈ ఇనుప వంతెనను 30 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానిక ఎమ్మెల్యే వెల్లడించారు. ఇది కేవలం కాలినడక మాత్రమే. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నారని, అందులో అనేక మంది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ పలువురు గల్లంతయ్యారని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 4 మృతదేహాలు వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. 51 మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు, భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆలస్యం అవుతుందని అధికారులు వెల్లడించారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. బీచ్ రోడ్డుకు వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఆ విషయాన్ని మనం లైవ్ ద్వారా చూద్దాం. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను, భవనంలోని ప్రతి విభాగానికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ టైంలో ప్రారంభించిన ఆక్సిజన్ ప్లాంట్లను సందర్శించారు. ఆసుపత్రి భవనాలను, వాటి మెయింటెనెన్స్ను స్వయంగా పరిశీలించారు. అయితే ఆసుపత్రిలో డ్రైన్స్ సంస్థ మెరుగుపరచాలని సూచించారు. అనంతరం మెయింటెనెన్స్తో పాటు ఆసుపత్రిలో ఉన్న ప్రస్తుత ఖాళీలు ఎన్ని, వైద్య సిబ్బంది మొత్తం ఎంతమంది ఉన్నారు, డాక్టర్ల కొరత ఏమైనా ఉందా, ఎంతమంది డాక్టర్లు పనిచేస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి గాంధీ హాస్పిటల్ ఈరోజు నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పరిధిలో ఉన్నంత సందర్భంగా ఈ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అనేక రకాల సౌకర్యాలు పెంచేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా విజిట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయంగా ఆదేశించారు. ఎందుకంటే కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారి హాస్పిటల్ మేనేజ్మెంట్ను, హాస్పిటల్ సిబ్బందిని అందరిని కూడా కరోనా విషయంలో అలర్ట్ చేయాలి. కరోనా ప్రోటోకాల్ విషయంలో
కొంత అందరూ కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలనే దృక్పథంతో ప్రధానమంత్రి ఆదేశించారు. ఈరోజు ఇక్కడ కూడా వివిధ డివిజన్స్, వివిధ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి విభాగాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి శశిధర్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, స్థానికంగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో సౌకర్యాల విషయంలో ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. సూపరింటెండెంట్ గారితో కలిసి కొంతసేపు చర్చించాము. ఇక్కడ సిబ్బంది పరిస్థితి ఏంది, ఇతరత్ర కూడా కొన్ని తెలుసుకున్నాం. ఇంకా ఇంతమంది వేల మంది పేషెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.